అధ్యక్ష, ఈరోజు తీసుకొచ్చే ఈ చట్టం అధ్యక్ష ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్ అధ్యక్ష. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ఎదుటనే ప్రైవేట్ స్కూళ్ళు ఏ రకంగా ఫీజులు బాదుతా ఉన్నా కూడా ఎవరు అడగలేని పరిస్థితి, పట్టించుకోని పరిస్థితి. మన కళ్ళ ఎదుటనే మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు ఆ స్కూళ్ళకు సంబంధించిన యాజమాన్యాలలో పెద్ద పెద్ద స్కూళ్ళు నడిపే వాళ్ళే ఇక్కడ మంత్రులుగా ఉన్నారు, కాలేజీలు నడిపే వాళ్ళే స్కూలుగా నడిపే వాళ్ళు ఇక్కడగా మంత్రులుగానే ఉన్నారు. సో ఇక వీళ్ళే స్కూళ్ళకు సంబంధించి అటువంటి కాలేజీలకు సంబంధించి నడిపే ఆ పెద్ద పెద్ద వాళ్ళే ఇక్కడికి వచ్చి మంత్రులుగా ఉంటారు. మంత్రులుగా ఇక్కడే వీళ్ళే ఉండే పరిస్థితుల్లో, కాలేజీ యాజమాన్యాలు స్కూల్ యాజమాన్యాలు వీళ్ళే ఉండే పరిస్థితుల్లో ఇక వీళ్ళు స్కూళ్ళ నియంత్రించే పరిస్థితి, ఫీజులు నియంత్రించే పరిస్థితి ఎక్కడా కనిపించని పరిస్థితి. అధ్యక్ష, దేశంలో మామూలుగానే ఒక చట్టం ఉంది అధ్యక్ష. స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏదైనా నడిపేటప్పుడు దేశంలో, భారతదేశంలో ఆ స్కూళ్ళు కానీ ఆ కాలేజీలు కానీ ఏవి కూడా దే ఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్. అంటే లాభ ఆపేక్షతో నడపాల్సిన ఈ వ్యాపారం స్కూళ్ళు నడిపే వ్యాపారం, కాలేజీలు నడిపే వ్యాపారం కాదు అధ్యక్ష. దేశంలో చట్టాల ప్రకారం స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపే కార్యక్రమం ఏదైనా చేస్తే అది ప్రజాసేవ కోసం చేసే కార్యక్రమాలు అని చెప్పి డిఫైన్ చేసినారు యాక్ట్. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నది ఏమిటంటే అధ్యక్ష, ఇంతకుముందు మంత్రి గారు చెప్తా ఉన్నట్టుగా ఎల్కేజీ ఫీజులు, యూకేజీ ఫీజులు, ఫస్ట్ క్లాస్ ఫీజులు కూడా దాదాపుగా 63,000 లక్ష రూపాయలు అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా ఎక్కడ మన పిల్లలు చదివే పరిస్థితి ఉంది అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా గమనించినట్లయితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అధ్యక్ష. అంటే ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25% సీట్లు ఫస్ట్ క్లాస్లో నుంచి మొదలు పెడితే ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ అయ్యే పిల్లలకు 25% ఫ్రీగా సీట్లు ఇవ్వాలి. చాలా తక్కువ అమౌంట్కు వీకర్ సెక్షన్స్కి ఇచ్చే ఆ సీట్లకు సంబంధించి చాలా తక్కువ అమౌంట్ ఛార్జ్ చేయాలా, ఆ ఛార్జ్ చేసేది గవర్నమెంట్ కట్టాలి. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 5 సంవత్సరాలు ఇక్కడే చూస్తూ ఉన్నాం, ఇదే చట్టసభలో చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక్క ప్రైవేట్ స్కూల్లో అన్నా కూడా ఈ 25% రైట్ టు ఎడ్యుకేషన్ కోటాను ఏదైనా ఎన్ఫోర్స్ చేసిన పరిస్థితి ఎక్కడైనా జరిగిందా అని చెప్పి ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలి అధ్యక్ష గత పాలకులు. కారణం ఏంటంటే ఒక్క చోట కూడా అది ఎన్ఫోర్స్ చేయకపోగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకునే పరిస్థితుల్లో ఇవాళ మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్ళను నీరు గారుస్తూ వచ్చారు. చివరికి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన బకాయిలు కూడా కనీసం 6 నెలల నుంచి 8 నెలల దాకా కనీసం బిల్లులు ఇవ్వని పరిస్థితిలో, సరుకుల బిల్లులు ఇవ్వని పరిస్థితిలో మన స్కూళ్లను నీరు గార్చిన పరిస్థితులు. గవర్నమెంట్ స్కూళ్లలో బుక్కులు సరిగ్గా టయానికి ఇవ్వరు. జూన్లో ఇవ్వాల్సిన క్లాస్ బుక్ పుస్తకాలు సెప్టెంబర్, అక్టోబర్ వచ్చినా కూడా ఇవ్వని పరిస్థితి నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశాను. అంటే ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను పట్టించుకోకుండా వదిలేయడం, స్కూళ్లను మూసేయడం. ఓ పద్ధతి ప్రకారం ఈ స్కూళ్ళన్నింటినీ కూడా గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ మరోవైపున ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ పోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేని పరిస్థితిలో ఇవాళ దోచేస్తా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. దీన్ని పూర్తిగా సమూలంగా కూడా దీంట్లో నుంచి మార్పులు తీసుకొచ్చే దిశగా పిల్లలకు పేద కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ చదువు అన్నది ఒక హక్కు అధ్యక్ష. ఏదైనా తల్లి తండ్రి ఒక పిల్లాడికి ఏదైనా ఆస్తి కింద ఏదైనా ఇవ్వగలిగేది ఏంటి అని అంటే ఒక గవర్నమెంట్ అయినా కానీ పిల్లలకి ఏదైనా భావితరాలకు ఆస్తిగా ఇవ్వగలిగింది ఏమిటి అని అంటే అధ్యక్ష, అది చదువు అధ్యక్ష.
చదువు మన పిల్లల్ని మనం చదివించుకోగలిగితే వాళ్ళను రేపొద్దున పావర్టీ నుంచి, పేదరికం నుంచి బయటికి వేసేయగలిగిన ఒక ఆయుధం మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి అధ్యక్ష ఈ చదువు. అటువంటి చదువుల్లో అతి దారుణమైన పరిస్థితిలో ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మేల్కొల్పే దానికోసమే ఈ బిల్లుని తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాల చదువు రానివారు 2011 జనాభా సెన్సస్ ప్రకారం లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో చదువు రాని వారు ఎంతమందో తెలుసా అధ్యక్ష? అక్షరాల 33% మంది జనాభాకు చదువు రాని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. అంటే 33% అధ్యక్ష పిల్లలు బడులకు పోని పరిస్థితికి, పిల్లలు చదవని పరిస్థితిలో ఉన్నారు. చదువు రాని వారు ఇల్లిటరసీ రేటు 33% మన ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఎంతటి దారుణంగా ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. ఈ పిల్లలంతా కూడా తమ పిల్లలను చదివించాలని కోరిక లేక కాదు, చదివించాలని తపన లేక కాదు, చదివించలేని ఆర్థిక పరిస్థితి లేక ఇల్లిటరసీ రేటు ఏకంగా 33% మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని అంటే ఎంత దారుణమో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. ఇదే అధ్యక్ష ఒకసారి ఒకసారి మనము దేశాంతో కంపేర్ చేస్తే అధ్యక్ష, దేశం ఇల్లిటరసీ రేట్ ఎంత అంటే 26%, రాష్ట్రం ఇల్లిటరసీ రేట్ ఎంత అంటే 33% 2011 జనాభా సెన్సస్ ప్రకారం. ఇటువంటి నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. చదువు అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ తీసుకొస్తా ఉన్నాం. దీనికి ఏకంగా కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే ఏకంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు. ఆ రిటైర్డ్ హైకోర్టు జడ్జి కూడా ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నియమిస్తాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని తీసుకొస్తా ఉన్నాం, చైర్మన్గా పెడతాం. దాని తర్వాత ఏకంగా 11 మంది కమిటీ మెంబర్స్ ఉంటారు అధ్యక్ష. 11 మంది కమిటీ మెంబర్స్ కూడా నేషనల్ రెప్యూట్ ఉన్న వాళ్ళు ఉంటారు. నేషనల్ రెప్యూట్ as వైస్ చైర్మన్, ఎమినెంట్ అకాడమిషియన్ ఆఫ్ నేషనల్ రెప్యూట్ as వైస్ చైర్మన్ పెడతా ఉన్నాం. ఇంకా ఇటువంటి వాళ్ళందరితో కలిపి 11 మంది ఉంటారు అధ్యక్ష. వీళ్ళ అధికారాలు కూడా అధ్యక్ష, వీళ్ళు ఏదైనా స్కూళ్ళకు వెళ్ళి వీళ్ళు దే కెన్ మానిటర్ ద స్కూల్స్లో అడ్మిషన్స్ ప్రక్రియను, టీచింగ్ ప్రక్రియను, అక్కడున్న స్టాఫ్ను అందరినీ కూడా అసెస్ చేయగలుగుతారు, మానిటర్ చేయగలుగుతారు. స్కూల్స్ గ్రేడింగ్ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము. రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కూడా అది కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము. అక్రిడిషన్ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము అధ్యక్ష. మొత్తానికి స్కూల్ ఏదైనా కూడా వీళ్ళు కమిషన్ చెప్పిన మాట వినకపోతే వార్నింగ్ ఇస్తారు, పెనాల్టీస్ ఇస్తారు, చివరికి స్కూళ్ళను ఈవెన్ క్లోజ్ చేసే అధికారాలు కూడా ఈ కమిషన్కి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్కూళ్ళల్లో ఈ ఫీజులు అన్నది రియాలిటీలోకి రావాలి. ఏది రీజనబుల్లో, ఏ ఫీజులు ఉంటే మన పిల్లలు చదువుకోగలుగుతారు అన్న పరిస్థితిలోకి తీసుకొని వచ్చి పూర్తిగా మానిటర్ చేసేదానికోసం స్కూళ్ళ ఫీజులే కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ, టీచర్స్ క్వాలిటీని కూడా మానిటర్ చేసే ప్రక్రియలో భాగంగా మొత్తానికి స్కూల్ వ్యవస్థలను బాగుపరిచే కార్యక్రమంలో ప్రతి మధ్యతరగతి కుటుంబం, ప్రతి పేదవాడికి కూడా చదువులు దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా విప్లవాత్మక మార్పు తెస్తూ ఈ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. The question is that the Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 to 22, class 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for class 2 to 22, class 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes, have it. Classes 2 to 22, class 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Education to move the motion for the passing the bill.
I beg to move that the Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission Bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, as have it. The motion is carried and the bill is passed. కౌన్సిల్లో ఎన్ని బిల్లు పాస్ అయ్యాయి మెసేజ్ పంపించారు. చదివేలా? In accordance with the Rule 147 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, I return here with a copy of the following bills as passed in the Andhra Pradesh Legislative Assembly at its sitting held number 23rd to 24th and 26th July 2019 and transmitted to the Andhra Pradesh Legislative Council for its consideration and